రంగారెడ్డి నార్సింగ్ లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ముష్కీ చెరువు కబ్జాపై ఉక్కుపాదం మోపింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. ఇరిగేషన్ అధికారులతో కలిసి హైడ్రా ఈ ఆపరేషన్ చేస్తోంది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కీ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులు గుర్తించారు. చెరువు పరివాహక ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ నిర్మాణాలు ఆరోపణలు చేశారు. ఆరోపణలు వచ్చాయి. స్కైలా అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన కట్టడాలకు గతంలోని నోటీసులు జారీ చేశారు. చెరువుకు సంబంధించిన 50 ఎకరాల చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో హైడ్రా భారీ ఆపరేషన్ ను చేపట్టింది. ముష్కీ చెరువు కబ్జాపై ఉక్కుపాతం మోపింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. ఇరిగేషన్ అధికారులతో కలిసి హైడ్రా ఈ ఆపరేషన్ చేస్తోంది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కీ చెరువులో 10 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులు గుర్తించారు. చెరువు పరివాహక ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ నిర్మాణాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. స్కైలా అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన కట్టడాలకు గతంలోనే నోటీసులను జారీ చేస్తారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు, ప్రభుత్వ భూములు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులను కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా వాటిని కూల్చేస్తామని హైడ్రా అధికారులు తెలియజేసిన నేపథ్యంలో యొక్క కూల్చివేతల ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. గత కొంతకాలం నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం కావచ్చు, అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువుల కబ్జాకు గురి కాకుండా కాపాడుతున్న క్రమం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని ముష్కీ చెరువు కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ బందోబస్తు మధ్య వాళ్ళ కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి యొక్క ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కీ చెరువును దాదాపు 10 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు 10 ఎకరాలను కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు నిర్మిస్తూ ఉన్నారు అన్న ఆరోపణలు అనేవి వచ్చిన తర్వాత హైడ్రా అధికారులు దానిపైన ఫోకస్ చేశారు. దాదాపు 10 ఎకరాల పాటు కబ్జాకు గురైందన్న విషయం తెలుసుకొని చెరువు పరివాహక ప్రాంతంలో నిర్మించిన భారీ నిర్మాణాలు కైలా అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ ను కూల్చివేయడం జరిగింది. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనే ఈ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన తర్వాత అక్కడ నిర్మించిన కట్టడాలపై ఇప్పటికే నోటీసులను జారీ చేసి దాదాపు 50 ఎకరాలకు కంచె ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు. మొత్తానికి ముష్కీ చెరువును కాపాడడం కోసం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కీ చెరువు ప్రైవేటు పరం అనేది కాబోతోంది, కబ్జాకు గురి అవుతుందన్న ఆ విషయం తెలిసిన తర్వాత అందులో ఒక్కసారిగా హైడ్రా అధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించినప్పుడు మొత్తం 10 ఎకరాల వరకు కబ్జాకు గురైందన్న విషయం తెలుసుకుని వాళ్ళ తెల్లవారుజాము నుంచే కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు అక్కడ అక్రమ నిర్మాణాల పైన. మొత్తం భారీగా పోలీసు బందోబస్తును అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది సమక్షంలో ఈ కూల్చివేతల ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ 10 ఎకరాలను కనుక సేవ్ చేస్తే ఇప్పుడు 100 కోట్ల రూపాయల భూమిని కాపాడినట్లు కూడా భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.